బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ టీం టీజర్ ను రిలీజ్ చేసింది. ఇందులో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలు కనిపించనున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ కొట్టి దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టినటువంటి బాలకృష్ణ ప్రస్తుతానికి బాబీ దర్శకత్వంలో NBK 109 సినిమా చేస్తున్నారు. సో NBK 109 టీజర్ కొద్దిసేపటి కిందటే రిలీజ్ అయింది. డాకు మహారాజ్ గా టైటిల్ గా వస్తున్న NBK 109 సినిమాకి టైటిల్ మరియు టీజర్ కూడా కొద్దిసేపటి కిందటే రిలీజ్ చేస్తూ వరణ చేశారు. స్పందన అయితే ఫ్యాన్స్ కూడా మొత్తానికి ఈ సంక్రాంతి బరిలో బాలకృష్ణ కూడా ఈ డాకు మహారాజ్ అనే సినిమా కూడా ఉండబోతుందంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో బాబీ గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరే లాంటి బ్లాక్ బస్టర్ మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరే లాంటి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిన తర్వాత బాబీ డైరెక్షన్ లో ఇటు బాలకృష్ణ సినిమా అనగానే భారీ హైప్స్ ఉన్నాయి. మరొక పక్క బాలకృష్ణ కూడా వరుస విజయాలు, ఇటు వీరసింహ రెడ్డి అవ్వచ్చు, తర్వాత రిలీజ్ అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావచ్చు, వరుసగా బ్లాక్ బస్టర్ తో దూసుకెళ్తూ మరోపక్క అన్స్టాపబుల్ లాంటి షోకి కూడా హోస్ట్ గా వ్యవహరించడంతో బాలకృష్ణ పై కూడా భారీ క్రేజ్ అయితే ఏర్పడింది. సో మొత్తానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ డాకు మహారాజ్ సినిమాకి సంబంధించిన టీజర్ కొద్దిసేపటి కిందటే అభిమానుల సమక్షంలో ఏఎంబీ హైదరాబాద్ లో ఏఎంబీ సినిమా హాల్లో ఉన్నటువంటి ఒక స్క్రీన్ లో అభిమానుల సమక్షంలో మరియు మీడియా ముఖంగా కూడా ఈ స్క్రీన్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. టైటిల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే గతంలో ఈ సినిమాకి సంబంధించి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు స్పందన. అయితే ఆ గ్లిమ్స్ దాదాపు 40 సెకండ్లు ఉండడంతో ఫ్యాన్స్ కి కూడా సినిమాకి సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు అనుకుంటూ కూడా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి కొద్దిసేపటి కింద ఇటు టైటిల్ అనౌన్స్మెంట్ కానీ టీజర్ కానీ 2 రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఇటు ఇంటర్నెట్ వేదిక ద్వారా డాకు మహారాజ్ అనే పేరు పెట్టడం బాలకృష్ణకు పర్ఫెక్ట్ యాప్ అంటూ కూడా చేస్తున్నారు. మొత్తానికి కథ విషయానికి వస్తే వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆటాడించే ఆ రావణుడి కాదు, ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది, గండ్రగొడ్డని పట్టిన యమ ధర్మరాజుది, మరణాన్ని మనకిచ్చిన మహారాజుది అని అదిరిపోయేటువంటి ఒక ఎలివెన్స్ తో బాలయ్యకు ఇచ్చిన ఎంట్రీ చూస్తే నా భూతం నా భవిష్యత్తు అంటూ కూడా టీజర్ లో ఆ డైలాగ్స్ చూసి ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. డాకు మహారాజ్ అంటూ పవర్ఫుల్ గా బాలయ్య చెప్పి ఎదురుకొట్టారు. ఇక మొత్తానికి సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు మేకర్స్. సితార్ ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు స్పందన. మరొక పక్క తమన్ బాలకృష్ణ అనగానే ఇప్పటికే అఖండ అవ్వచ్చు, తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాలు అవ్వచ్చు, వాళ్ళ కాంబినేషన్ లో వస్తున్నటువంటి వీరసింహారెడ్డి, అఖండ తర్వాత వచ్చినటువంటి వీరసింహారెడ్డి మ్యూజికల్ పరంగా అవ్వచ్చు, యాక్షన్ పరంగా అవ్వచ్చు, తమన్ ఇచ్చే మ్యూజిక్ కి బాలకృష్ణకి ఒక బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అంటూ కూడా అఖండ నుంచి వాళ్ళిద్దరి కాంబినేషన్ అయితే అదృష్టం అనిపించింది. మరోసారి ముఖ్యంగా ఇది 3వసారి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వస్తున్నట్టు ఈ సినిమాపై ఇప్పటికే రిలీజ్ అయినటువంటి టీజర్ అవ్వచ్చు, రేపు రిలీజ్ కాబోతున్న సినిమా అవ్వచ్చు, భారీ హైప్స్ అయితే క్రియేట్ అయ్యి డెఫినెట్ గా సాంగ్స్ పరంగా అవ్వచ్చు, అలాగే రీ రికార్డింగ్ పరంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, మొత్తానికి ఇది ఒక బ్లాక్ బస్టర్ అంటూ కూడా ఒక హైప్ అయితే క్రియేట్ అవుతుంది స్పందన. అంటే వినోద్, ఇప్పుడు నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫ్యాన్స్ ఏమంటున్నారు? టైటిల్ ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారా? మూవీ ఎలా ఉండబోతోంది అసలు? డెఫినెట్ గా స్పందన ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు బాలకృష్ణకి వరుసగా
బ్లాక్ బస్టర్ పరంపరతో కొనసాగుతున్నాడు. మరొక పక్క బాబీ దర్శకత్వ విషయానికి వస్తే గత సంక్రాంతికి అంటే అంతకుముందు 2022 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరే లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇటు మరొక పక్క బాలకృష్ణతో బాబీ డైరెక్షన్ ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో డాకు మహారాజ్ అనేటువంటి ఒక డిఫరెంట్ టైటిల్ అంటే ఒక టీజర్ చూస్తున్నట్లయితే ఒక మాస్ విధ్వంసం సృష్టించేలా డెఫినెట్ గా భారీ విజయం సాధించే లక్షణాలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయంటూ కూడా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మరొక పక్క బాలయ్య డైలాగ్ కూడా మరణాన్ని వణికించే వ్యక్తిది మహారాజ్ కూడా బాలయ్య ఇంటికి సంబంధించిన కొన్ని పదాలు అయితే ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. ఇంతే కాకుండా స్పందన ఇటు వాల్తేరు వీరే బ్లాక్ బస్టర్ తర్వాత బాబీ మరొక పక్క వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తూ అన్స్టాపబుల్ లాంటి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య. ఇకపోతే వీళ్ళిద్దరితో పాటు తమన్ వరుసగా బాలకృష్ణకి తమనిచ్చేటువంటి మ్యూజిక్ సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇది ఒక వండర్ క్రియేట్ చేసేలా ఉంది. సో ఆ వండర్ రిలీజ్ కి ఇంకెప్పుడో కాదు ఈ సంక్రాంతి బరిలో ఒక పక్క గేమ్ చేంజర్ మరొక పక్క వెంకటేష్ అనిల్ రావిపూడి లాంటి కామెడీ ఎంటర్టైనర్ తో వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ తో వస్తున్నటువంటి ఆ సినిమా మరొక పక్క బాలకృష్ణ సినిమా. సో ఈ 3 సంక్రాంతి బరిలో ఉన్నాయి. కొద్దిసేపటి కిందటే బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ కూడా సంక్రాంతి బరిలో ఉన్నామంటూ సినిమా యూనిట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసింది స్పందన.